హైదరాబాద్ లో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. పాత బస్తీలో 6 చోట్ల సిబిఐ తనిఖీలు చేపట్టింది. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలపై సిబిఐ సోదాలు కొనసాగుతున్నాయి. బ్యాంకుల నుండి తీసుకున్న రుణాల చెల్లింపుల విషయంలో గతంలో సిబిఐ కేసు నమోదు చేసింది. ఆజంపూర్లోని డాక్టర్ అంజుమ్ సుల్తాన్ ఇంట్లో సిబిఐ సోదాలు చేస్తున్నారు. అంజుమ్ భర్త ఆటోమొబైల్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. హైదరాబాద్ లో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. పాత బస్తీలో 6 చోట్ల సిబిఐ తనిఖీలు చేపట్టింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి, పాత బస్తీలో 6 చోట్ల సిబిఐ అయితే తనిఖీలు చేపట్టింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో సిబిఐ సోదాలు కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా పాత బస్తీలోని ఆజంపుర లో ఉన్నటువంటి 6 ఆటోమొబైల్ కంపెనీకి సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇళ్లలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. వీళ్ళు గతంలో పలు బ్యాంకుల వద్ద పెద్ద ఎత్తున నగదును రుణాలు తీసుకోవడం జరిగింది. రుణాలు తీసుకున్నటువంటి వాటిని రియల్ ఎస్టేట్ కి మళ్లించి ఆ తర్వాత బ్యాంకులు ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ కూడా వాటికి సమాధానం ఇవ్వకుండా పక్కన వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్లుగా తెలుస్తుంది. దీంతో బ్యాంక్ అధికారులు సిబిఐని ఆశ్రయించడంతో సిబిఐ 6 పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా హైదరాబాద్ ఎంపీకి సంబంధించినటువంటి ఓవైసీ ఆసుపత్రి ఏదైతే ఉందో ఓవైసీ ఆసుపత్రిలో పనికొచ్చినటువంటి లేడీ డాక్టర్ ఆజమ్ సుల్తాన్ సంబంధించినటువంటి భర్త ఇజ్జత్ అలియాస్ ఇవాళ అతని ఇంటి పైన ప్రధానంగా దాడి చేయడం జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో వీళ్ళు ఇప్పటి వరకు ₹1 కూడా బ్యాంకులకు చెల్లించలేదు. పూర్తిగా తప్పుడు ధృవపత్రాలను పెట్టి లోన్లు తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతా ఉంది. దీంతో వీళ్ళు దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఉదయం ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఒక బృందం ఎవరికి కూడా తెలియకుండా ఉదయాన్నే 6 గంటల ప్రాంతంలో ఆజంపురకు చేరుకుంది. ప్రస్తుతంగా ముందుగానే దస్తావేజులన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత 6 బృందాలుగా ఏర్పడి 6 చోట్ల దాడులు చేస్తుంది. మొత్తానికి ఈ దాడులు ఎప్పటి వరకు కొనసాగుతాయి అనేటువంటిది ఇంకా ఆసక్తికరంగా మారింది. ఏదైనప్పటికీ కూడా వీళ్ల పైన కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ.